మొన్న నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఏమని చెప్పారు? ప్రజల మీద జీఎస్టీ భారాన్ని తగ్గిస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే మరి ఈ సెప్టెంబర్లో మనకి ఇది రేపు 3-4 తారీఖులో జీఓఎం మీటింగ్ అయితే జరగబోతా ఉందన్నమాట. సో దీని తర్వాత అసలు ఇటువంటి చేంజెస్ చేయడం వల్ల అసలు యూజెస్ ఏంటి, దాని తర్వాత మరి దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనే వాటి గురించి మొత్తాన్ని కూడా వాళ్ళు పరిశీలించి, సో దీని తర్వాత మరి ఒక డెసిషన్కి అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. వేటి మీద పెంచబోతున్నారు, వేటి మీద తగ్గించబోతున్నారు అనేది మొత్తం కూడా ఒక ఐడియా వచ్చింది. అయితే మరి ఈ చేంజెస్ వల్ల ఓవరాల్గా చూస్తే మనకి ఏది ఇండియన్ గవర్నమెంట్కి కొంచెం ఆదాయం తగ్గే ఛాన్సే కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆదాయం చూసుకుంటే మరి ఏవైతే రాష్ట్రాలకి నిధులు రావాల్సి ఉందో మరి ఆ నిధులు కూడా కొంచెం లేట్ అవుతూ ఉంది. సో మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మరి జిఎస్టీ మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో సో ఇది కంప్లీట్గా ఇది చాలా తగ్గిపోయింది అనుకోండి. సో మరి ఇప్పుడు రాష్ట్రాలకు వచ్చే ఏవైతే నిధులు ఉన్నాయో సో వాటిలో కూడా కొంచెం కోత ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి అక్కడ నిధులు లేకుండా ఎలా రిలీజ్ చేయగలుగుతారు? సో మరి వీటన్నిటిని మరి వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది సో చూడాలి.